తెలంగాణ భవన్ ను మస్తుగా ముస్తాబ్ చేస్తుండ్రు. ఇప్పటి వరకు వచ్చినోళ్లకు బిల్డింగ్ ఇరుకైతుంది. వచ్చినోళ్లు కూసుంటందుకు పార్క్ లేదు. బండ్లు నిలిపేటందుకు ఇబ్బంది అవుతుంది. దీంతో పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తుండ్రు. చిన్న చిన్న అరలన్నింటినీ పెద్దగా చేస్తుండ్రు. ఇక తెలంగాణ భవన్ లో జరుగుతున్న రిపేర్ల గురించి శివారెడ్డి వివరిస్తాడు. ఇది టిఆర్ఎస్ ఆఫీసు, పెద్ద ఆఫీసు 2006లో ఈ బిల్డింగ్ కట్టిండ్రు. అప్పటి నుంచి చిన్న చిన్న రిపేర్లు, వాస్తు రిపేర్లు చేసిండు. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు రిపేర్లు చేయలేదు. లోపల మొత్తం పెచ్చులు ఉడుతున్నాయి, అవన్నీ గులగొట్టి మళ్ళీ కొత్తగా కడుతున్నారు. మనం లోపలికి ఎంటర్ అయినాము. ఇది హాల్, ఎంట్రీ కాగానే హాల్ ఉంటుంది. దీనిలో అయితే మొత్తం పైనుంచి పెచ్చులుడి కింద పడుతుండే. ఇప్పుడు మొత్తం అదంతా కూడా పడగొట్టేసిండ్రు. మళ్ళీ కొత్తగా ఇదంతా కూడా కడుతున్నారు. అందుకే మనకి ఇదంతా గజిబిజి కనిపిస్తుంది. పైనుంచి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ కూడా ఆఫీసే ఉంటుంది కాబట్టి ఆ ఫస్ట్ ఫ్లోరు, ఈ కింద ఈ రెండు కూడా కొత్తగా కడుతున్నారు. కొన్ని సవలతులు, ఇంతకుముందు లేని సవలతులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పెట్టుకునేటట్లు చూస్తున్నారు. ఈ హాళ్లకు కార్యకర్తలు మామూలుగా టీఆర్ఎస్ ఆఫీస్లోకి వచ్చిన చాలా మంది వస్తుంటారు. ఇక్కడికి ఎప్పుడు వస్తుంటారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు ఏముంటాయి, టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టింది, టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏం చేస్తుంది అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యే విధంగా కొన్ని ఫోటోలు పెట్టేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా మనం లోపలికి చూడవచ్చు. ఇంకా టీఆర్ఎస్ ఆఫీస్కు ఇది మెయిన్ సందు. ఈ సందుల నుంచే ఆ లాస్ట్కు కేసీఆర్ సార్ కూర్చుంటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా దీనికే వస్తారు. ఈ తెలంగాణ భవన్ నడిపించే ఉద్యోగులు కూడా ఇక్కడనే దానిలో కొలువులు చేసే వాళ్ళందరూ కూడా ఇదే రూమ్లో ఉంటారు. ఇది ఒక రూము. ఈ రూమ్ కూడా రిపేర్ చేస్తున్నారు. దీనిలో ఇంతకుముందు ఒక 2 ఎంప్లాయీస్ కూర్చొని పనిచేసుకుంటుండ్రు. ఇప్పుడు ఇంకా పార్టీషన్స్ అంటే ఎక్కడిదక్కడ డబ్బాలు చేసి పనిచేస్తే వాళ్ళని సపరేట్గా ఆ క్యాబిన్లో కూర్చొని పనిచేసుకున్నట్లు ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. మనం చూస్తున్నది మీడియా రూము. ఈ మీడియా రూమ్ కూడా 2006 నుంచి ఇక్కడనే మీడియా ప్రెస్ మీట్లు పెడతారు, టీవీలతో మాట్లాడతారు, అందరూ ఈయన కూర్చొని మాట్లాడతారు. అయితే దీనిలో లైటింగ్ ప్రాబ్లము, సౌండింగ్ ప్రాబ్లం ఇవన్నీ చాలా ఉంటాయి. అవి లేకుండా మంచిగా లైటింగ్ ఇట్లా పెట్టి సౌండ్ మంచిగా వచ్చేటట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఇక్కడ కెమెరామెన్లు అందరూ ఇన్ని కెమెరాలు వేసుకొని ఉండేటట్లు పర్మనెంట్గా కడుతున్నారు. ఇంతకుముందు ఇవన్నీ లేకుండే కెమెరామెన్లకు ఇబ్బంది అయ్యేది. ఆడ కూర్చొని మాట్లాడుతున్న షూట్ చేయాలంటే ఇప్పుడు ఇదంతా ఎత్తు కడుతున్నారు కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెడతారు, మీడియాతో మాట్లాడుతున్న వచ్చిన వాళ్ళకు ఇబ్బంది లేకుండా కెమెరామెన్లు ఇక్కడ నుంచి పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ముందుకు పోదాం. ఇది కూడా ఉద్యోగులు పనిచేస్తున్నది. తెలంగాణ భవన్లో పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగులు ఇక్కడ ఉంటారు. మెయిన్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఏమన్నా టైప్ చేసి ఇచ్చేది ఏమైనా ఉంటే కూడా ఇక్కడ నుంచే వర్క్ చేసుకుంటారు. కేసీఆర్ వచ్చినప్పుడు సీఎం కాకున్నప్పుడు కూడా ఈయన కూర్చుంటుండే. ఇప్పుడు సీఎం అయినా కూడా వస్తే ఇదే రూమ్లో కూర్చుంటారు. దానికి ఎదురుగా ఈ పెద్ద హాల్ కూడా కట్టినారు. ఇంతకుముందు ఇది 2 రూమ్లో పెట్టుండే. ఈ మధ్యలో గోడ తీసేసి మొత్తం ఒక రూమ్ చేసిండ్రు. ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కానీ కేసీఆర్ను కలవనికి ఎవరు వచ్చినా కూడా దీనిలో కూర్చోబెట్టి సారు టైం ఇవ్వగానే చక్కగా రూమ్లోకి పోయి కేసీఆర్ సార్ని కలిసేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా దీనిలో ఒక రౌండ్ టేబుల్ లాగా పెట్టి దీనిలో ఒక రౌండ్ టేబుల్ వేస్తారంట. ఈ రౌండ్ టేబుల్ వేసినాక ఆ పార్టీలు ఏమైనా మీటింగులు, చిన్న మీటింగులు జరిగినా, ఇంకేమైనా జరిగినా కూడా ఇక్కడనే సమావేశం అవుతారు పెడుతున్నారు. మనం ఇప్పుడు పోతున్నది కేసీఆర్ కూర్చునే రూమ్. ఇది ఇంతకుముందు కూడా ఇక్కడనే కూర్చుంటుండే. అక్కడ చైరు, టేబుల్ ఉంటుంది. సార్ అక్కడ కూర్చుంటారు. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కుర్చీలు వేసి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అన్ని రూమ్ల కన్నా ఈ రూమ్లో ఇంకా ఎక్కువ లైటింగ్ కానీ, ఏసీ కానీ, ఇంకా మిగతా ఏర్పాట్లు అన్ని ఉండేటట్లు చూసుకుంటున్నారు. ఇది లోపలికి పోతుంటే ఈ పెద్ద డోర్లు ముందు మనకు కనిపిస్తాయి. ఈ పెద్ద డోర్లు కూడా రిపేర్లు చేసి కొత్త డోర్లు ఎక్కిస్తారంట. మళ్ళీ దీనికి ఇవి స్పెషల్. ఇవి అప్పుడు 2006లో ఈ బిల్డింగ్ కట్టినప్పుడే కేసీఆర్ సార్ మనసు పడి ఇవి తెప్పించుకున్నాడు. వరంగల్ జిల్లా పెంబర్తికి వెళ్ళి తెప్పించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అక్కడ నుంచే మళ్ళీ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఈ నెల 20 తారీఖు వరకే మొత్తం ఇవన్నీ ఏర్పాటు చేయాలి కాబట్టి ఇప్పటికీ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇవి కూడా మళ్ళీ పెంబర్తికి వెళ్ళి వస్తాయి. మళ్ళీ ఇక్కడనే ఇదే తలుపులకు ఇవన్నీ మళ్ళీ కొత్తగా ఫిట్ చేస్తారు. ఇది మీటింగులు జరిగే హాలు. టీఆర్ఎస్ పార్టీలో ఎవరన్నా చేరేది ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా పెద్ద మీటింగ్లు పెట్టుకున్నా కూడా ఇదే హాల్లో పెడతారు. దీనికి చాలాసార్లు కేసీఆర్ సారు ఇక్కడ చాలా మందిని జాయిన్ చేసుకున్నారు. ఇక్కడనే వేదిక ఉండేది. ఇప్పుడు మొత్తం రిపేర్ అవుతుంది. పైన కూడా మొత్తం సీలింగ్ చేస్తున్నారు. సెంట్రల్ ఏసీ వర్క్ మనకు కనిపిస్తుంది. మొత్తం తెలంగాణ భవన్ అంతా కూడా ఇదే సెంట్రల్ ఏసీ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ భవన్ ఇన్ఛార్జు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ రెనోవేషన్ చేస్తున్నారు మొత్తం తెలంగాణ భవన్ అంతా కూడా. దేనికోసం ఇంత స్పెషల్గా? ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ రెనోవేషన్. ఎందుకంటే ఇది నాకు తెలిసినంత వరకు 2006లో ఇనాగరేట్ చేసినాం. అప్పటి నుంచి ఇంతవరకు రిపేర్స్ మాత్రం చేయలేదు. కాబట్టి రిపేర్స్ ప్లస్ రెనోవేషన్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ హాలు మనం ఎప్పుడు యూజ్ చేయాలన్నా, ఎప్పుడు జాయినింగ్స్ అయినా ఈ హాల్నే చేస్తూ ఉంటాము. మోర్ దెన్ 1000 ఎత్తు మాత్రం బయట చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మాకు ఉండే డ్రాబ్యాక్స్ ఏంటంటే ఏసీలు
12-13 ఏసీలు ఉంటే 3-4 రోజులకు 4-5 చెడిపోవడు. తర్వాత ఇంతమంది ఉన్నప్పుడు ఎన్ని వేసినా కూడా మళ్ళీ ఏసీ ఎఫెక్ట్ కనపడకపోవడు. దాంతో మనకు కొంచెం డ్రాబ్యాక్స్ వస్తుండే. తర్వాత సౌండ్ సిస్టమ్ కూడా అప్పుడప్పుడు బ్రేక్ అవుతుండే, లేకుంటే కరెంటు సప్లై ఆగుతూ ఉండే. అందుకనే కేసీఆర్ గారు చెప్పి ఎట్లయినా రిపేర్ చేసినప్పుడు వై నాట్ వి డూ రెనోవేషన్ అనే దాంట్లో ఉన్నది. కాబట్టి ఇప్పుడు దీన్ని రెనోవేట్ చేసుడు, సౌండ్ ప్రూఫింగ్ చేసుడు, సెంట్రల్ ఏసీ పెట్టుడు, ఎవరైనా వచ్చినా కూడా కొంచెం బాగున్నది అనే. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పదవి ఉన్నది, చూసినా కూడా ఎవరైనా కొంచెం బాగున్నది అని మెచ్చుకుంటే తప్ప దీన్ని బ్రహ్మాండంగా ఉండాల్సిన అవసరం లేదు. అందుకని కేసీఆర్ గారి ఆర్డర్ ప్రకారం దాన్ని రిపేర్స్గా రెనోవేట్ చేస్తున్నాము. అన్ని యాంగిల్లో ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కూడా మేము చేంజ్ చేసే ప్రయత్నం ఉన్నాము. ఏముంటుంది స్పెషాలిటీస్ దీనిలో ఏముంటుంది సార్? స్పెషాలిటీ ఏం లేదు. ఇంతకుముందు ఉన్న అకామిడేషన్ కూడా 500 మందికి ఉండే అకామిడేషన్, ఇప్పుడు కూడా 500 మందికి అకామిడేషన్ ఉండే. డెఫినెట్గా రెన్యూవేట్ చేస్తే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. మీటింగ్స్ కానీ లేకుంటే ఈవెన్ ఎల్పీ మీటింగ్లు కానీ జాయినింగ్స్ కానీ ఏది చేసుకున్నా బాగుంటుంది అనే ఉద్దేశంలో మేము దీన్ని టేకప్ చేస్తున్నాం. మనం చూడొచ్చు చాలా ఫ్రేమ్స్ అక్కడ ఫిట్ చేస్తున్నారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇంతకుముందు లేని సవలతులన్నీ మళ్ళీ హాల్లో పెడుతున్నారు. మనకు కనిపిస్తున్న ఫ్రేమ్స్ అన్నీ ఇప్పుడే ఫిట్ పెడుతున్నారు. ఆ ఫ్రేమ్స్లో ప్రభుత్వం పథకాలు ఏమైనా పథకాలు పెట్టిందో ఆ పథకాలకు సంబంధించిన మొత్తం బొమ్మలు, ఫోటోలు దానిలో పెట్టి అదంతా డిజిటల్ డిస్ప్లే అయ్యే విధంగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జనం 1000 మంది వచ్చినా 500 వచ్చినా దీనిలో మీటింగ్ జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా లైట్ల ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందరికీ కనిపిస్తాయి. ఈ వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినప్పుడు మీటింగ్లోకి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈ పథకాల మీద కూడా ప్రభుత్వం ఏమేమి పథకాలు అమలు చేస్తుంది, ఆ పథకాల్లో ఏముంటుంది అన్నీ కూడా డిజిటల్ డిస్ప్లేలోనే కనిపిస్తట్లు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ భవన్లో మెయిన్గా పార్కింగ్ ప్రాబ్లం. 4 కార్లు వస్తే కూడా ఈ తెలంగాణ భవన్లో పట్టవు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా మీటింగ్ ఉంటే కేసీఆర్వి ఒక 10 కార్లు ఉంటాయి, మంత్రులు ఒక్కొక్కరికి 2 కార్లు ఉంటాయి, ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీలే అన్ని కార్లు వస్తాయి. ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు పార్కింగ్ కోసం కూడా సపరేట్గా పెడుతున్నారు. ఇప్పుడు ఈ గోడ ఉంది, ఈ గోడ పక్క పోటీ మొత్తం ఈ తెలంగాణ భవన్ చుట్టూ ఇట్లా ఈ మనకు కనిపిస్తుంది ఖాళీ ప్లేసు 40 ఫీట్ల రోడ్డు, ఇట్లా 40 ఫీట్ల రోడ్డు మొత్తం చేస్తున్నారు. ఇంకా కార్లు ఎవరు వచ్చినా కూడా ఇక్కడనే పార్క్ చేసుకోవాలి. దీనికి గ్రౌండ్లకు కేసీఆర్వి మంత్రులై ఈ 2 మాత్రమే వీళ్ళకు సంబంధించిన మాత్రమే లోపల పార్కింగ్ ఉంటుంది. మిగతా అన్నీ కూడా బయట పార్క్ చేసుకునే ఉంటుంది. ఇంకా సెక్యూరిటీ సిస్టమ్ కూడా చాలా టైట్ చేస్తున్నారు. ఇంతకుముందు మామూలుగా ఎవరు వచ్చినా కూడా చక్కగా భవన్లోకి పోవచ్చు ఇప్పుడు. కానీ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఈ గేట్లు మొత్తం మూసేస్తారు. ఎవరన్నా వ్యక్తులు పోవాల్సిందే, వ్యక్తులు ఆ పక్క నుంచి పక్కనే ఏర్పాటు చేస్తారు. దానిలోకి వెళ్ళిపోవాలి. వాళ్ళందరినీ చెక్ చేయడం కానీ, వాళ్ళ ఎంబడున్న సంచులు కానీ వాళ్ళు ఏమన్నా సామాన్ తీసుకొస్తే దాన్ని కూడా మొత్తం ఇక్కడ చూసుకొని తనిఖీ చేసి లోపలికి పంపిస్తారు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా గ్రౌండ్లో కూడా మొత్తం ఇంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహము, దీని పక్కన ఎండిపోయిన గడ్డి చెట్లు అవన్నీ ఉండేది. ఇప్పుడు మొత్తం అవన్నీ తవ్వినరు. మళ్ళీ కొత్తగా గ్రీనరీ పెట్టి మంచిగా చిన్న గడ్డి కానీ చిన్న చిన్న చెట్లు పెడతట్లు మొత్తం కూడా ఈ పక్క మనకు కనిపిస్తున్నది, ఆ పక్క ఈ 2 మొత్తం గ్రీనరీ పెట్టి ఒక లాన్ పెడుతున్నారు. ఇక ఉన్న కార్యకర్తలు వీళ్ళు వచ్చినప్పుడు ఉన్న జైనింగ్లు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ సార్ చాలాసార్లు దీనిలో జాయిన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ లాన్ పెట్టి దీనిలో కూడా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఈ గోడపోటీ మొత్తం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ గోడపోటీ మొత్తం పూల చెట్లు పెట్టేటట్లు ఏర్పాటు చేస్తున్నారు. మంచి అందంగా కనబడాలి. లోపలికి వస్తే మొత్తం ఫ్రెష్గా కనిపిస్తట్లు ఈ గోడపోటీ మొత్తం ఈ గోడ ఉన్నంత పొడవు వరకు పూల చెట్లు నాటానికి మొత్తం పాదులు తవ్వుతున్నారు. ఇంకా అవన్నీ కూడా చేస్తారు. ఇంకా మొత్తానికైతే ఏప్రిల్ 20వ తారీఖు నాడు 20వ తారీఖు కల్లా ఇది మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నారు. 21వ తేదీ నాడు పార్టీది ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లోపల మొత్తం దీన్ని ముస్తాబు చేసి మళ్ళీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 27 ఉంటుంది. ఆ రోజు లోప మొత్తం దీన్ని కొత్తగా ఓపెన్ చేయాలి. కార్యకర్తలు చాలామంది పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తారు కాబట్టి అందులోపు దీన్ని మొత్తం తయారు చేయాలని చూస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో శివారెడ్డి, P6 న్యూస్, హైదరాబాద్.